ప్రస్తుతం ఏదైతే సీజేపీ పార్టీ వాళ్ళు ఢిల్లీలో పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చారో అదంతా హింసాత్మకంగా మారిన విషయం మనకు తెలిసిందే. దానికి నిరసనగా ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా వాళ్ళు ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించబోతున్నారు మరి కొద్దిసేపట్లో. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినారు హేమ సుదర్శన్. నమస్తే మేడం, చెప్పండి, అంటే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు రావడానికి గల కారణాలు ఏంది? అంటే ఒకవైపు పార్లమెంటు ముట్టడి హింసాత్మకంగా మారింది, ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలన్న అంశం చుట్టూ కాస్త ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధాని పదవి వైపు కూడా పాకుతుంది నిరసన అంతా కూడా. సో ఈ ఎఫెక్ట్ ఎట్లా చూడాలి? అసలు నేను జరిగిన హింసాత్మక ఘటనల గురించి మీరు ఏం చెప్తారు? రియల్గా ఈరోజు డిక్టేటర్ పాలన నడుస్తుంది. ఈ పరిపాలన దేశానికి నష్టం చేస్తుంది తప్ప లాభం చేయదు. ఈ రోజున వచ్చేసి క్వశ్చన్ చేసే ప్రతి వాళ్ళను లాఠీ చార్జీలు చేయడము ఈరోజు శాంతియుతంగానే వాళ్ళు చేసుకుంటున్నారు కదా ధర్నా అనేది. సో ఏం అడుగుతున్నారు వాళ్ళు? ఒకటి అడుగుతున్నారు. ఇన్ని సార్లు ఇన్ని టైమ్స్ 89 సార్లు పేపర్ లీకేజీలు అయినాయి. 1 నేషన్ 1 ఎగ్జామ్ అన్నారు. ఈరోజు వచ్చేసి సంవత్సరాలుగా కొన్ని లక్షలు ఖర్చు పెట్టేసి వాళ్ళు నీట్ పేపర్ కానీ సిబిఎస్ఈ ఎగ్జామ్ కానీ ఎనీ ఎగ్జామ్ వాళ్ళు సంవత్సరం అయితే కష్టపడి రాస్తారు కదా. మరి పేపర్ లీకేజీలు ఉదాహరణకి మనం వచ్చేసి ఒక డైపర్ లీకేజీ ఆపడానికి ఆ కంపెనీలు ఎంతో కష్టపడతా ఉంటాయి, వాళ్ళే పోటీ పడుతూ ఉంటారు. మరి ఈ రోజున వచ్చేసి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి కనీసం విద్యా వ్యవస్థను కరెక్ట్ దారిలో నడిపించడం బాధ్యత కాదా? ప్రధానమంత్రి బాధ్యత కాదా? ఒక్కసారి అంటే సరే ఓకే, సుప్రీంకోర్టు కల్పించుకుంది, రెండోసారి సిబిఐ కల్పించుకుంది. ఎన్నిసార్లు సిబిఐ కల్పించుకుంటుంది? ఎన్నిసార్లు వచ్చేసి ఇదే పేపర్ లీకేజీలు మీరు పేపర్ లీకేజీని అరికట్టడం మీ బాధ్యత కాదా? అంటే మీరు అరికట్టరు కానీ ఇదే విధంగా నడుస్తూ ఉంటుంది, మేము ఈ విధంగా పరిపాలన చేస్తాము అంటే ఈరోజు యువత ఎందుకు వచ్చేసి ఈరోజు 2 కోట్ల జాబులు ఇస్తా అన్నావు, ఎక్కడికి పోయినా ఆ జాబులు? మరి ఈరోజు యువతకు జాబులు ఇవ్వాలి అంటే ప్రభుత్వ ఆస్తులన్నిటిని ప్రైవేటీకరణ చేసినాం. మరి ఎలా ఇద్దాం అనుకుంటున్నావు జాబులని? ఇప్పటిదాకా వాళ్ళని వచ్చేసి చదువుకొని బయట వాళ్ళు సోషల్ మీడియాకి అలవాటు అయిపోయారు అని చెప్పేసి ఈరోజు కాక్రోచులుగా అన్నారు. మరి కాక్రోచులుగా అన్నప్పుడు దేశ యువతకు మీరు జాబులు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది, వాళ్ళని చక్కగా పెట్టే బాధ్యత మీకుంది దేశ ప్రధానిగా. మరి ఎందుకు పెట్టలేకపోయారు? ఈరోజు విద్యా వ్యవస్థ మీకు చేత కావట్లేదని చెప్పేసి ఈరోజు రాజీనామా చేయమని చెప్పి జంతర్ మంతర్లో వచ్చేసి వాళ్ళు వచ్చేసి నిరసన తెలియజేస్తున్నారు, శాంతియుతంగా తెలియజేస్తుంటే ఈ రోజు వచ్చేసి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం కానీ, సోనం వాంగ్చూక్ గారు వచ్చేసి 18 రోజులు చేసిరు నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తనను వచ్చేసి వచ్చి చర్చలు పెట్టడానికి లేదా? కనీసం ఒక బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం గాంధీ గారు వచ్చేసి నిరాహార దీక్ష చేస్తే 6 రోజులలోనే వెళ్ళి వచ్చేసి విచారణకు వెళ్ళారు. ఏంటి అని చెప్పి అడిగారు. అంటే అంత దరిద్రమైన స్థితిలో ఉందా మన దేశ ప్రధాని పరిపాలన? అంటే బ్రిటిష్ వాళ్ళకంటే అంత హీన స్థితిలో ఉన్నాడు. ఇదే విధంగా కొనసాగితే ప్రజలు ఏ విధంగా బతుకుతారు ఈ రోజున? సో నువ్వు చర్చలకు వెళ్ళి ఏంటి మీ పరిస్థితి అని చెప్పేసి అడగాలి. ఈరోజు వాళ్ళు అడిగే రైట్స్ ఖచ్చితంగా ఉంది. యువత ఈరోజు వచ్చేసి ఏంది ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి కరెక్ట్గా లేరు, రాజీనామా చేయ. ఇది ఇప్పుడు అడగాల్సింది ఒకటి, దేశ ప్రధానియే కరెక్ట్గా లేరు, ఏ వ్యవస్థ కరెక్ట్గా లేదు. అంటే 3 డిమాండ్లతో వాళ్ళు కూడా బీజేపీ ప్రెసిడెంట్ కలవడం జరిగింది. అంటే మన జేపీ నడ్డాను కూడా కలవడం జరిగింది. 3 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఇలాంటి ఇప్పటివరకు స్పష్టత కానీ హామీ కానీ ఏం రాలేదు. అంటే మీ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున వాళ్ళకి ఏ విధంగా మద్దతు ఇవ్వబోతున్నారో, వాళ్ళ గలం మీరు ఏ విధంగా వినిపించబోతున్నారు? మేము ఒకటే అండి, ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు కానీ మా ఎజెండా ఒకటే, విద్యా వైద్యం అనేది ప్రాథమిక హక్కు మనం రాజ్యాంగం కల్పించింది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఆమ్ ఆద్మీ పార్టీ. ఈరోజు దేశ యువత విద్యా మీదనే కొట్లాడుతున్నారు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా వాళ్ళకు మద్దతుగా ఉంటుంది. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా, ఈ బీజేపీ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా ఇలాంటి దారుణాలు చేస్తే అడిగే అధికారం పార్టీగా మాకుంది, పౌరులుగా మాకుంది. 100% అడుగుతూనే ఉంటాం. ఈరోజు ఒకటే, ఏ వ్యవస్థ కానీ ఈరోజు కరెక్ట్గా పనిచేయట్లేదు. ఈరోజు ప్రధానమంత్రి ఏది విశ్వగురునని చెప్పుకుంటూ వచ్చేసి జనాలను ఏ విధంగా ప్రాబ్లం ఫేస్ చేపిస్తున్నాడో, ఏ విధంగా ఈరోజు బేటీ బచావో అనుకుంటా మొత్తం రేపులు జరుగుతున్నా కానీ రేపిస్టులకు వచ్చేసి ఈరోజు వచ్చేసి తను మద్దతు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. వాళ్ళ పార్టీలో బీజేపీ ప్రభుత్వంలోనే మర్డరిస్టులు ఉన్నారు, రేపిస్టులు ఉన్నారు. వాళ్ళందరికీ ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఈరోజు బీజేపీ ప్రభుత్వం మర్డర్లు చేసేటోళ్ళకు, మానభంగాలు చేసేటోళ్ళకు వచ్చేసి మద్దతు ఇస్తా అని చెప్పేసి నువ్వు ఏమైనా కంకణం కట్టుకున్నావా? లేకపోతే ఈరోజు మీ బీజేపీ నాయకులు వచ్చేసి ఎన్నో రకాలుగా రేపులు చేసుకుంటూ ఉరికి అమ్మాయిలను పరిగెత్తించేది హోటళ్లలో చూడలేదా? ఈరోజు చిన్న పిల్లల మీద వచ్చేసి మానభంగాలు జరుగుతున్నాయంటే, మానభంగాలు జరిగి వాళ్ళని మర్డర్లు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది? బేటీ బచావో అంటే అర్థమైంది, అమ్మాయిలను వచ్చేసి చిన్న పిల్లల్ని కూడా రేపులు చేయడమా? బచావో అంటే ఇదేనా నీ పరిపాలన? బేటీ పడావో అన్న ఎన్నో విద్యా వ్యవస్థలను వచ్చేసి మొత్తం వచ్చేసి బంద్ చేసిపించినావు. ఏది మీరు బేటీ పడావో అంటే? ఇప్పటిదాకా ఏది? ఈరోజు విద్యా వ్యవస్థను కూడా మొత్తం సర్వనాశనం చేసుకొని
ఏది పేపర్ సెట్టింగ్ దగ్గర వచ్చేసి నువ్వు దాన్ని ఎక్కడ లీక్ అవుతుంది అనేది నువ్వు చేయాల్సిన బాధ్యత అక్కడ తీసుకోవాలి చర్య. ఎవరి వల్ల జరుగుతుంది, ఎవరైతే ఆ కమిటీ వాళ్ళు ఉన్నారో ఆ కమిటీ మీద చర్య తీసుకొని విద్యాశాఖ మంత్రి ఎవరైనా ఉన్నారో ఆయన ఒక్కసారి కాదు 89 సార్లు పేపర్ లీకేజ్లు అవుతుంటే నువ్వేం చేస్తున్నావు? పరిపాలన నీ కిందనే ఉన్నారు కదా, వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన బాధ్యత నీకు లేదా? ఇప్పుడు మీరు ప్రధానంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటున్నారా, లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలంటున్నారా? అసలు మీ డిమాండ్ ఏంటి? ఈ రోజున చూసుకుంటే మొత్తం దేశంలో ఉన్న ప్రతి వ్యవస్థ వచ్చేసి మొత్తం కుప్పగూలిపోయింది, దారుణంగా ఉంది. ఇద్దరు కొంటున్నారు, ఇద్దరు అమ్ముతున్నారు తప్ప దేశాన్ని ఎవరు ఈ బీజేపీ నాయకులు ఉన్నంత వరకు దేశ పరిపాలన కరెక్ట్గా ఉండదు. ఒకప్పుడు వచ్చేసి 60 రూపాయలు వచ్చేసి ఏంటిది డాలర్ రేటు ఉన్నప్పుడు సిగ్గుపడుతున్నా అనే మోడీ ఈరోజు 96 రూపాయలు దాటిపోయినా కూడా ఎందుకు సిగ్గుపడకుండా ఎందుకుంటున్నాడు, ఎందుకు రాజీనామా చేయట్లేదని అడుగుతున్నాం. ఇదే 40 రూపాయలు పెట్రోల్ ఇస్తా అన్న మనిషి ఈరోజు 110 రూపాయలు పెట్రోల్ చేసిండు. మరి ఎక్కడి పోయారు? ఆ బురుడి బాబా ఆయన ఒక ఆయన ఉండే, ఆయన చాలా మంది అన్నారు కదా 40 రూపాయలకు బీజేపీ వస్తాయి అని చెప్పేసి అన్నారు. మరి ఎందుకు రాలేదు? ఈ రోజు మనం వచ్చేసి ఇన్ని రకాలుగా ట్యాక్సులు కట్టినాం కదా, 13 సంవత్సరాలుగా వచ్చేసి డబల్ పైనే ఎక్కువ కట్టినాం. మన దేశ అప్పైనా మొత్తం జీరోలా ఉండాలి కదా, మరి ఎందుకు అప్పు ఇంత అయింది? మనం ఎక్కడికి పోతుంది? మన ట్యాక్స్లు అన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఎవరికి అంటగడుతున్నారు, ఎవరికి దోచిపెడుతున్నారు? మరి అడగాల్సిన బాధ్యత మనకు లేదా? మనం ట్యాక్సులు కడితేనే కదా ఈ పరిపాలన చేసేది, లేకపోతే ఎలా చేస్తారు వీళ్ళు? ఈ రోజు ప్రజల కోసం ఉన్నారా, లేకపోతే అదాని అంబానీని వచ్చేసి వాళ్ళని వచ్చేసి ధనవంతులు చేయడానికి మోడీ ఉన్నారా? దేనికోసం ఉన్నారు? ఈరోజు మోడీ మీద కూడా వచ్చేసి ఎలిగేషన్స్ ఉన్నాయి ఎప్స్టీన్ ఫైల్లో. కానీ అదే సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ పార్టీ లీడర్ అయిన సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజు వచ్చేసి మోడీ వచ్చేసి ఉమనైజర్ అని చెప్తున్నారు. అదే విధంగా మోడీ భక్తురాలైన వచ్చేసి మది కిష్కర్ గారు కూడా చెప్పారు. ఏమని అంటే తను రచయిత, మోడీ భక్తురాలు, మోడీ మీదనే బుక్ రాసిన ఆమె తనే చెప్తుంది ఈ రోజు మోడీ వచ్చేసి ఉమనైజరు, మోడీ అమ్మాయిల పిచ్చోడు అని చెప్తున్నారు. ఇది వాస్తవం అని చెప్పేసి జనాలందరికీ తెలిసినా కూడా సోనియా అనే ఒక అమ్మాయిని కూడా వచ్చేసి గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనని ఏ విధంగా వచ్చేసి టార్చర్ పెట్టారు, తనని ఏ విధంగా బలవంతం చేశారు అనేది అందరికీ తెలిసిన వాస్తవాలు. ఇవన్నీ బయటికి ఎందుకు రాలేదు? ఒకప్పుడు వచ్చేసి గోద్రాకాండ ఎవరి వల్ల జరిగింది? వీళ్ళ వల్ల జరగలేదా? ఇవన్నీ బయటికి ఈ రోజు హిందూ ముస్లిం అని చెప్పేసి హిందూ దేవుళ్ళనే హిందువులే వీళ్ళే బీజేపీ ప్రభుత్వం ఈ రోజు వచ్చేసి శ్రీరామచంద్రుని కానీ శ్రీ ఆంజనేయుని కానీ వాళ్ళ పార్టీ జెండాలు పెట్టుకుని ఈ విధంగా అవమానిస్తుంటే మనం ఎందుకు ఊరుకోవాలి? ఎందుకు ఇంకా అడగట్లేదు? విశ్వగురు అనుకుంటా దేవుణ్ణి వచ్చేసి దేవుడు మనల్ని వచ్చేసి సృష్టించిండా? దేవుణ్ణి మనల్ని నడిపిస్తున్నాడా, లేకపోతే దేవుణ్ణి మనం నడిపిస్తున్నామా? ఈ రోజు విశ్వగురు అనే పేరుతోని ఈ విధంగా మన సంస్కృతిని కానీ మన సాంప్రదాయాలను ఈ విధంగా వచ్చేసి కించపరుస్తూ హిందువుల దేవుళ్ళని హిందువులే అవమానిస్తుంటే మనం ఎందుకు ఊరుకుంటున్నాము? ఇప్పటికీ కనీసం సూతకంలో ఉండి కూడా తల్లి చనిపోయినప్పుడు తలనీనాలు తీయకుండా తను వచ్చేసి దేవుణ్ణి సృష్టించి దేవుణ్ణి వచ్చేసి ఏంటిది అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించడం మనం అవమానించదగ్గ విషయం కదా. మన సాంప్రదాయాలు అది కరెక్టేనా? ఎందుకు అడగట్లే? ఈ రోజు కూడా మన దేశ సంపదను వచ్చేసి కొల్లగొడుతున్న ఈ మోడీ గారిని మనం ఎందుకు అడగం? అందుకే ఇన్ని రకాలుగా సర్వనాశనం చేసిన ఈ మోడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానమంత్రిగా ఉండే అర్హత లేదు. మోడీ రాజీనామా చేస్తే మిగతావన్నీ చక్కగా అవుతాయి అని చెప్పేసి నేను అనుకుంటాను. అన్నా హజారే దీక్షను వాడుకొని కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చినట్టు ఇప్పుడు సోనం వాంగ్చుక్ దీక్షను వాడుకొని దీప్య కూడా రాజకీయాలకు రాబోతాడు. అప్పుడు అన్నా హజారే ఎట్లయితే కేజ్రీవాల్ ఆయనకు వెన్నుపోటు పొడిచారో సోనం వాంగ్చుక్ కూడా ఇప్పుడు దీప్య వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఉన్నాయి. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు బాగా తెలిసి ఈ వెన్నుపోటు రాజకీయాలు వాళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పేసి అటు సైడ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఒకటే అడుగుతానన్నా, లోక్పాల్ బిల్లు కోసం వచ్చేసి అన్ని పార్టీలుగా వచ్చేసి ఆ రోజు బీజేపీ పార్టీ కూడా వచ్చేసి లోక్పాల్ బిల్లు కోసం మద్దతు ఇచ్చుకుంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది, చేసింది. ఆ రోజున మా పార్టీ ఇంకా పుట్టలేదు. సార్ వచ్చేసి ఐఆర్ఎస్గా ఉన్నారు. ఆ విధంగా వచ్చేసి మద్దతు ఇవ్వడానికి వెళ్ళి తర్వాత వచ్చేసి డైరెక్ట్గా రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టడం జరిగింది. తర్వాత వచ్చేసి ఏదైతే తను మేనిఫెస్టోలో విద్యా వైద్యం అనే దాన్ని పెట్టారు, ఇంప్లిమెంటేషన్ చేశారు కదా. అప్పులేని రాష్ట్రంగా వచ్చేసి ఢిల్లీని తీర్చిదిద్దారు. తను ఏదైతే మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు అనుకున్నారో దాన్ని చేసి చూపించాడు కదా. మరి ఎలా వచ్చేసి దొంగ దెబ్బ అనుకుంటారు దీన్ని? మీలాగా వచ్చేసి 40 రూపాయలు పెట్రోల్ ఇస్తా అని చెప్పేసి ప్రజలను మోసం చేయలేదు. మీలాగా 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో వేస్తా, నల్లధనం ఉన్నది అని చెప్పేసి ఈరోజు దేశ సంపద 2,40,000 కోట్ల అప్పు చేయలేదు. ఈరోజు ఏ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఏం చేసింది? ఈరోజు పంజాబ్లో ఉంది, ఈరోజు బస్సును కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే మా పార్టీని చూసి. కానీ మా పార్టీ ఏ రోజు మగవాళ్ళ జేబులు కొట్టేసి ఆడవాళ్లకు పెట్టలేదు. కానీ ఈ ప్రభుత్వాలు ఈ విధంగా దోచుకుంటున్నాయి. మా పార్టీ ఎప్పటికైనా కూడా కరెక్ట్ సిద్ధాంతాలను ఎంచుకొని పోతుంది. ఇప్పుడు అభిజిత్ సింగ్ అనేది ఆయన వచ్చేసి ఏంటిది సోనం వాంగ్చుక్ను వాడుకొని వెళ్తున్నాడు అంటే తను నిజంగానే రాజకీయాల్లోకి రాగాలి అంటే ఆమ్ ఆద్మీ పార్టీలోనే తను వచ్చేసి సోషల్ మీడియాలో ఉన్నప్పుడు రాఘవ్ చెడ్డకు మా పార్టీ
పెద్ద హోదా ఇచ్చిర్రు, తనకు వచ్చేసి ఒక ఏంటిది ఎమ్మెల్యేగా చేసిన పార్టీ మాది, తర్వాత వచ్చేసి తనను వచ్చేసి జల్ బోర్డు మెంబర్గా పెట్టిరు, తర్వాత పంజాబ్కి వచ్చేసి అడ్వైజర్గా పెట్టిరు, ఎన్నో ఛాన్సులు పార్లమెంట్లో ఆయన తీసుకొచ్చిరు. మరి ఇవన్నీ ఆయనకి ఇవ్వకపోతుండేనా? ఆయన నిజంగానే రాజకీయాల్లోకి రావాలి అంటే డైరెక్ట్గా రాలేడా? మా పార్టీలోనే కదా ఇంతకుముందు పనిచేసి వెళ్ళిపోయాడు చదువుకోవడానికి. మరి రావాలనుకుంటే డైరెక్ట్గా రావచ్చు కదా. రాజకీయాల్లోకి రావాలి అంటే ఒక CJP పార్టీ అని చెప్పేసి అది రాజకీయ పార్టీ అని కూడా అనట్లేదు. ఈరోజు ప్రజల ఏది యువత కోసం పోరాడుతున్నాము, ఏదైతే పేపర్ లీకేజ్ల కోసం పోరాడుతున్నామని చెప్తున్నాడు. కానీ ఆ రోజు రాజకీయ పార్టీగా పెడుతున్నాను ఆయన రాలేదు కదా. ఇలాంటి ఈ అపోహలు ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పేది ఈ BJP ప్రభుత్వం తప్ప ఎవడు చెప్పడు. ఈరోజు ప్రశ్నించే ప్రతి వ్యక్తి వచ్చేసి వీళ్ళకి వచ్చేసి టెర్రరిస్టులు కనబడతారు, లేకపోతే దుర్మార్గులు కనబడతారు, పాకిస్తాన్ టెర్రరిస్టులు అంటారు. ఇది తప్ప వీళ్ళకి చేత కాదు. పరిపాలన చేతనైన వాళ్ళు ఎవరు ఇలా చెప్పడు. ఈరోజు SIRను ఉపయోగించుకొని అదేవిధంగా ఓట్ చోర్ అంటే చిన్న పిల్లగాని మోడీనే డైరెక్ట్గా నేను ఎవరో తెలుసా అని ఒక చిన్న పిల్లగాన్ని అడిగితే ఓట్ చోర్ అని చెప్తున్నారంటే నీకు సిగ్గుందా అని అడుగు. ఈరోజు వాస్ట్ ప్రధానమంత్రి ఎవరు అని చెప్పేసి మనం వచ్చేసి గూగుల్ని అడిగినా, ఇంకేదైనా మనం ఒక సోషల్ మీడియాకి సంబంధించిన దాన్ని అడిగినా కానీ వాస్ట్ ప్రధానమంత్రి మోడీ అని చెప్తున్నారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? నీకు ఇంకా అర్థం కావట్లేదు. నువ్వు చేతగాని పరిపాలన చేస్తున్నావు అని చెప్పేసి నీకు ఎందుకు రావట్లేదు సిగ్గు అని చెప్పేసి అడుగుతున్నాం. నువ్వు రాజకీయం సరిగా రాదు, నీకు పరిపాలన సరిగా రాదు. ఈరోజు దేశాన్ని మొత్తం అమ్ముకుంటూ ఓన్లీ దేశాల చుట్టూ వచ్చి తిరుగుతూ ప్రజల సొమ్మును వచ్చేసి దేశాలు తిరగడానికి పెడుతున్నావు తప్ప నువ్వు ఏ రోజు వచ్చేసి ప్రజల కోసం పెట్టలేదని చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానమంత్రి మోడీ రాజీనామా చేస్తే మిగతాదంతా దేశం బాగుపడుతుందని చెప్పేసి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.